మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు చేశారు. అటవీశాఖ మంత్రిగా పనిచేసి 3 రిజర్వాయర్ల పనుల కోసం పర్యావరణ అనుమతులు కూడా తీసుకోలేదని మండిపడ్డారు. అన్నమయ్య జిల్లా తంబాళ్లపల్లిలో మంత్రి పర్యటించి హంద్రీనీవా పనులను పరిశీలించారు. మంత్రి పెద్దిరెడ్డి వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి 100 కోట్ల నష్టం జరిగిందన్నారు. రైతులకు నష్టపరిహారం కూడా ఇవ్వకుండా బలవంతంగా ఆనాడు భూములు లాక్కున్నారని, ఆనాటి మంత్రి తన అవినీతి సంపాదన కోసం చేసిన పనులపై విజిలెన్స్ విచారణ జరుగుతోందన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి విజిలెన్స్ దర్యాప్తు పూర్తవగానే కఠిన చర్యలు తప్పక ఉంటాయని స్పష్టం చేశారు నిమ్మల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత పాలనలో ఆ పెద్ద మంత్రిగా ఈ రకంగా చలామణి, ఆయన అవినీతి కూడా ఆ స్థాయిలోనే చలామణినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఏదైతే ఇక్కడ 3 రిజర్వాయర్లకు సంబంధించి మరి కనీసం ఆయన అటవీ శాఖ మంత్రి పక్కన అంటే కనీసం ఈసీ కూడా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా తీసుకోకుండా అక్కడ రైతులు కూడా బలవంతంగా వాటిని స్వాధీనం చేసుకుని మరి తన అవినీతి సంపాదన కోసం ఆ రోజు ఏదైతే పనులు చేశాడో మరి దాని పైన విజిలెన్స్ దర్యాప్తు చురుగ్గా జరుగుతున్నటువంటి పరిస్థితి.